అసలు వినోద్కి ఏంటి అంత చిన్న ఏజ్ 28లోనే ఇంకా స్పైనల్ ప్రాబ్లం రావడం ఏంటి? మా ఫీల్డ్లో ఉండే వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ అండ్ న్యూరో పెయిన్ కానీ ఐ మీన్ న్యూరో ఇష్యూస్ కానీ చాలా ఉన్నాయి. సో దానికి ఏదైనా బెస్ట్ హాస్పిటల్ విజయవాడలో జయశ్రీ లిబర్టీ హాస్పిటల్ అని చెప్పేసి విజయవాడలో చాలా ఫేమస్ అనమాట. అది ఏంటంటే కంప్లీట్ గా న్యూరో అండ్ స్పైనల్ కి చాలా స్పెషాలిటీ. అండ్ వన్స్ ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రాబ్లం అనేది మళ్ళీ ఇంకా ఉండదు. అవునా? అంత బెస్ట్ హాస్పిటల్. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక హాస్పిటల్ ఫీల్ ఉండదు. అంటే ఓన్లీ న్యూరో అండ్ బ్యాక్ ఇష్యూస్ కన్నా మిగతా ఏమన్నా చూస్తారా? అంటే న్యూరో స్పైనలే కాకుండా వీళ్ళ దగ్గర చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓన్లీ ఒక్క కార్డియాలజీ సర్జరీ తప్ప రిమైనింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే జనరల్ సర్జరీస్ కానివ్వచ్చు, లేకపోతే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ కానీ, అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ కానీ. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, పాండమిక్ టైంలో చాలా మందికి వైరసెస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చాయి. సో ఆ ప్రాబ్లం రిలేటెడ్ కానివ్వచ్చు, అండ్ అలానే క్యాన్సర్ రిలేటెడ్, అండ్ ఆర్థోపెటిక్, అండ్ ఇలాంటి సంబంధించినటువంటి సర్జరీస్ అన్ని ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే క్రిటికల్ ఎమర్జెన్సీ కేసెస్ ఏమున్నా కూడా ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 24/7 ఎమర్జెన్సీ ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ కేసెస్ ఏమున్నా కూడా అంటే లైక్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఇలాంటి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఉన్నా కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ వైరసెస్ కానీ ఏ టైప్ అయినా ఓన్లీ కార్డియాలజీ తప్ప రిమైనింగ్ ఆల్ సర్జరీస్ అండ్ ఆల్ ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్. మరి దీనికి ఓపీ కాస్ట్ కానీ ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి? అరే ఇదే అసలైన మ్యాటర్. బేసిక్ గా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ముందు అపాయింట్మెంట్ తీసుకుంటాం డాక్టర్ది, అండ్ ఓపీ ఫీ అనేది మనం పే చేస్తాం కదా. బట్ మన జయశ్రీ లిబర్టీ హాస్పిటల్లో మాత్రం ఎలాంటి ఓపీ ఫీజెస్ అనేది ఉండదు. అవునా? అసలు ఓపీ లేదు. అంటే ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్? పక్క ప్రైవేట్ హాస్పిటలే, కానీ ఓపీ ఫీ అనేది లేదు. ఎందుకలా? కాన్సెప్ట్ ఏంటి? అండ్ అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎంతో మంది పేషెంట్స్ వస్తారు, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ ఆ కీ పాయింట్ మీదే ముందు వాళ్ళు ఫోకస్ చేస్తారు. అక్కడ ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిన తర్వాత రిమైనింగ్ ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. సో అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ అన్నిటికన్నా ఇంకొకటి కూడా ఏంటో తెలుసా, మంత్లీ వచ్చేసేటప్పటికి ఒక ఫ్రీ సర్జరీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఫ్రీ సర్జరీ మంత్లీ ఒక పర్సన్ కి ఫ్రీ సర్జరీ చేస్తారు. అంటే ఎట్లా, ఏ బేస్ మీద చేస్తారు? అంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఆర్థోపెటిక్ ప్రాబ్లం ఉంది, లేకపోతే నేను పూర్ అనుకోవచ్చు, లేకపోతే మిడిల్ క్లాస్, చాలా లోవర్ మిడిల్ క్లాస్, నాకు మనీ లేదు, సో నేను ఒక ఫార్మర్ అనో లేకపోతే డైలీ లేబర్ అనో, సో ఏదో కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఎవరైతే అఫోర్డబుల్ మనీని చేసుకోలేరో అలాంటి వాళ్ళకి ఒక ఫ్రీ సర్జరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ ఓన్లీ 1 ఫ్రీ సర్జరీ, ఓన్లీ 1. మరి ఆరోగ్యశ్రీ వీళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ ఆ టైప్ ఆఫ్ అయితే ఏమీ లేవు. సేమ్ యాజ్ యూజువల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎలా అయితే రన్నింగ్ ఉంటుందో సేమ్ అదే రన్నింగ్ ఉంటుంది. బట్ ఆల్ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ అవైలబుల్, ఓన్లీ కార్డియాలజీ తప్ప. వెరీ సూన్ కార్డియాలజీ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉన్నాయి, అండ్ ఆల్ ల్యాబొరేటరీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అన్ని ల్యాబొరేటరీ మిషనరీస్ కూడా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ మిషనరీ ఐటమ్స్ అన్నమాట. సరే, ఒకసారి మనం కూడా హాస్పిటల్ విజిట్ చేద్దామా? ఏంటి మనం చూసాం, మనం హాస్పిటల్ నిజంగా హాస్పిటల్కి వచ్చామా? ఏంటి గ్రీనరీ ఏంటి ఇంత కూల్గా పీస్ఫుల్ ఇలా ఉందండి హాస్పిటల్? సో నేను వచ్చేటప్పుడు కూడా స్టార్టింగ్ లోపలికి రాగానే నాకు హాస్పిటల్ అన్న ఫీలింగ్ రాలేదు, చాలా పీస్ గా ప్లెజెంట్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే 100 బెడెడ్ హాస్పిటల్, కంప్లీట్ గా ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 100 బెడెడ్, అండ్ మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫుల్ బాడీ చెకప్ ఇట్లాంటివి అటువంటివి కూడా ఇక్కడ ఆఫర్ ఉందా? అయ్యో, మీలాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువగా సిస్టమ్స్ ముందు కూర్చొని స్ట్రైన్ అయిపోయి స్పైనల్ ప్రాబ్లం వచ్చేసి అండ్ న్యూరో ప్రాబ్లమ్స్ ఉండి ఇలాంటివి చాలా ఎక్కువగా వస్తుంటారు కదా. సో అలాంటి కార్పొరేట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అండ్ నార్మల్ పీపుల్ ఏజ్ తో సంబంధం లేకుండా, పెద్దవాళ్లతో ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ అవైలబుల్. ఎమర్జెన్సీ కానీ ఐసీయూ వార్డ్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే పేషెంట్స్ ని వాళ్ళు ట్రీట్ చేసే విధానం అనేది చాలా బాగుంటుంది.
అండ్ క్లీన్ గా కానీ హైజానిక్ గా అదే చూస్తాను వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్ అంటే హడావుడి పరిగెట్లు ఉరికెళ్ళి అలాంటివి ఏం లేదు. చాలా క్లీన్ గా నీట్ గా ఉంది. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అండ్ అసలు ఎంత సైలెన్స్ ఉంది చూడండి. నాకైతే హాస్పిటల్ చాలా నచ్చింది. అండ్ ఒకసారి మన హాస్పిటల్ రూమ్స్ కూడా విజిట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. చూడండి హాస్పిటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయి ఉన్నారు, పేషెంట్స్ అందరూ ఫుల్ ఉన్నారు. అండ్ మనం కూడా అలా తొంగి చూస్తే పేషెంట్స్ రూమ్ లోకి చాలా బాగోదు. ఆ విజువల్ ఇలా తీసుకో, వాళ్ళు చూడండి అసలు ఎంత హ్యాపీ స్మైల్ తో, ఎంత హ్యాపీగా. అవును చాలా చూసారా, అంటే పేషెంట్స్ రిలేటెడ్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఒక హ్యాపీ స్మైల్ తో హాస్పిటల్ నుంచి వాళ్ళు హాస్పిటల్ వచ్చిన ఫీల్ కూడా వాళ్ళకి కూడా లేదు, హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఇలాంటి ఫీల్ ఉంటే ఏ హాస్పిటల్ కూడా ఇల్లులానే ఉంటుంది. అండ్ ప్రతి డాక్టర్ కూడా మన మమ్మీలా మన డాడీలా ఉంటారనమాట. సో ఒక మంచి రిసీవింగ్ కానీ, మంచి హైజానిక్ కానీ, అండ్ చాలా ప్లెజెంట్ ఫీల్ కానీ చాలా బాగుంది అనమాట. అండ్ ఒక పేషెంట్కి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే ఒక్కసారి చూడండి ఎంతమంది డాక్టర్తో పాటు చుట్టూ నర్సెస్ కూడా వెళ్ళి ప్రతిదీ కూడా చాలా కేర్గా తీసుకుంటారు. మనకి ఇంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ గ్రీనరీ కానీ ఇదంతా కూడా చాలా నాకైతే నచ్చింది. మెయిన్ ఏంటంటే ట్రీట్మెంట్స్ అనేది వీళ్ళు ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఎమర్జెన్సీ అప్పటికప్పుడు యాక్సిడెంట్ కేసెస్ కానివ్వచ్చు, 24/7 వీళ్ళు అందుబాటులోనే ఉంటున్నారు. ఎమర్జెన్సీ ఉంది. అండ్ ఐసీయూస్ కానీ ఇవన్నీ కూడా 24/7 వర్కింగ్లో ఉంటాయి అన్నమాట. సో మీలో కూడా ఎవరికైనా సరే ఎలాంటి హెల్త్ ఇష్యూస్, కంప్లీట్గా మన బాడీ నుంచి మన బొటన్ వేల్ వరకు ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఒక్క కార్డియాలజిస్ట్ తప్ప, అది కూడా వెరీ కమింగ్ సూన్ అనమాట. బట్ ఈ ప్రెసెంట్ నవే డేస్ అయితే మాత్రం కార్డియో తప్ప రిమైనింగ్ ఆల్ ట్రీట్మెంట్స్ అనేది మన జయశ్రీ లిబర్టీ హాస్పిటల్లో మాత్రం అవైలబుల్ ఉంది.